అంతేనా? పక్కా కొడతారు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడాలా జాను చూడు డాన్స్ పర్ఫార్మెన్స్? అలా నేను చెప్తున్నాను వాళ్ళకి. నన్ను చూసి 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 5 years నుంచి ఉంటున్నాను, ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి చూసి ఇదే ఇదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు పొగరు ఉండదు, ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు. నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు. నాతో నిజంగా ఒక 1 day వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనేది. చాలా మంది నాతో అన్నారు కూడా, అన్నారు కదా ప్రొడ్యూసర్స్ కూడా, మీకు చాలా పొగరు ఉంటుంది అంట అమ్మో మీతో మాట్లాడంటున్నారు. షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ అని ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. పొగరు ఉందా? హ్యాచీ ఉండదు, అసలు ఉండదు. యాటిట్యూడ్ ఉందా? అసలు ఉండదు. యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి? సందర్భం బట్టి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఉంటుందా? కొంచెం కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా, ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం, అంతే. ఎందుకు యాటిట్యూడ్, ఎందుకు పొగరు అవసరం లేదు. ఈ రోజు ఇంత ఉందాం, తర్వాత ఇంత అవుతాం, కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి. అది నమ్ముతాను నేను. ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు. మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము, టూర్కి వెళ్ళి ఉండి 24th అన్నారు. అప్పుడు ఒక డేట్ చెప్పారు. సారీ అండి నేను రాలేను, నేను టూర్కి వచ్చాను, నేను రావడానికి కుదరదు, ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేను కదా అని చెప్పేసి వదిలేసాం. సరే అండి ఓకే అని కట్ చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు. ఓ నీ అమ్మ, మళ్ళీ వచ్చింది కదా, మంచి ఛాన్స్ కదా, మన డాన్స్ కూడా మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాను. డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్గా మాది గోదావరికని కదా కాలనీ, వాళ్ళది కూడా గోదావరికని. నార్మల్గా తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటుంది అని తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు? అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అనమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్ రా డాన్స్ పేరుగా బాగుంటది అంటే నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు, కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్గా? నా 8th క్లాస్లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years 2 years లవ్, 3rd year లో పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే 3 years లవ్, సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు? అలా ఒక రోజులో కాలేదు, అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా జరిగిపోయింది. ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అని? అనవసరంగా వదిలేసానని కాదు, కానీ బాధపడ్డాను. చాలా రోజులు బాధపడ్డాను. అరే ఇలా కాకుంటే బాగుండేది, ఇద్దరం బాగుండే వాళ్ళం కదా, అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు, దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా? నిజంగానే విడిపోతారు, నిజంగా విడిపోతారు. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను. నమ్ముతారా ఇది? నమ్ముతాను, నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది. ఇప్పుడు తమిళ పెట్టండి, దిష్టి వల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్ళిలో పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిని బాగా చూసుకున్నాం, అంత కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా, ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే. నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు. రోడ్డు మీద నడుతుంది అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారు. ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా
అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న support. ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు మా డాడీ గురించి చెప్తేనే ఏడిపోతుంది నాకు. ఏ అంటే మా డాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు, ఆహా ఇది కావాలా ఇట్లా. ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అంటే తెలియదు. చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను. చిన్న మాట ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా. ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచిగా మాట్లాడుతా. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు. మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటకి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. వెళ్ళింది చేసుకుని వస్తాను. తనకు తెలుసు 3 monthsకి ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుతాను ఫుల్. స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను, మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్గా ఏడుపు వచ్చేస్తుంటుంది నార్మల్గా, లేకపోతే ఒక టాపిక్ ఇక్కడ పెయిన్ ఉంటది కదా. ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. మా డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నాకు మా డాడీ లిరి చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఇన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి. అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షూర్ నేను ఉంటును, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు. వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు తన ఇష్టం లేదు, వాళ్ళు ఇరిగాని అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా, మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది. సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకో, నాకెవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి, వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తారు తెలుసా. అవునా? చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు, చాలా. మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు వానితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు, నాకు ధైర్యం చెప్తాడు. నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తారా అలా. ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి. ఇప్పుడు బయటకు వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, వాడిని చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్నీ చెప్తాను. శివ గారు తెలుసా, నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు.
చెప్పకూడదు పేరు. చెప్పు పర్లేదు. ఏ పేరు పేరు చెప్పకూడదు అలాగా. చెప్పొద్దులే, స్టోరీ చెప్పు. నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. ఇప్పుడు నాకు అనుష్క అంటే క్రష్. హీరోయిన్ మీరు ఆ. హీరోయిన్ క్రష్ చేసి అంటే ఇక్కడ ఉన్నారు నేను నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే, అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఆహా. వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను చెప్పారు ఏమన్నా? చెప్పాను, ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. మీ వాడు కూడా నచ్చింది. మా వాడు ఇది కూడా కన్వే చేశారా ఆయన దాకా చెప్పాను. ఆయనకి? అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్ళి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్ ఇది.